జంతువులన్నిటిలోకి కుక్క చాలా విశ్వాసం గల జంతువు. ఒకసారి పిడికెట అన్నం పెడితే చాలు, ఇక రోజూ మన చుట్టూ తోకూపుకొని తిరిగే విశ్వాసం దానిది. ఆనంద్ అనే వ్యక్తికి ఎవరూ లేరు. అనాథాశ్రమంలో పెరిగి జీవితంలో తిండి సంపాదించుకోటానికి అవసరమైన చదువుని చదువుకొని ఒక బట్టల దుకాణంలో పనిచేస్తూ ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకుని బ్రతుకుతున్నాడు. దుకాణంలో వారానికి ఒకరోజు సెలవు దొరికినప్పుడు మాత్రం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అందమైన ప్రకృతి మధ్య గడిపి వస్తుంటాడు. అతనికి ఏ బాధ్యతలు లేవు, ఏ ఆశలు లేవు. ఎవరు కన్నారో తెలియకుండానే పుట్టాడు కనుక ఉన్నంతకాలం జీవన నాటకం సాగించాలి. నాకిది కావాలనే వ్యామోహం అతనికి దేనిమీదా లేదు. ఆ పూటకు ఏది దొరికితే అది తిని పడుకుంటాడు, లేకపోతే మంచినీళ్లు తాగి పడుకుంటాడు. అలాంటి అతని జీవితంలోకి విచిత్రంగా ఇంకొక తోడు వచ్చింది. అదే కుక్కపిల్ల టామీ. ఒక వారాంతం సెలవుల్లో పక్క ఊరు వెళ్ళాడు ఆనంద్. ఊరు చివర పంటకాలువ మీద నడుస్తున్న ఆనంద్కి పాపం కాలువలో పడి ఒడ్డుకు ఎక్కలేక కొట్టుకుంటున్న చిన్న కుక్కపిల్ల కనిపించింది. దాని అవస్థ చూసి జాగ్రత్తగా నీళ్లలోంచి బయటకు తీసి తన దగ్గర ఉన్న రుమాలుతో ఒళ్లంతా తుడిచి కాసేపు ఎండలో పెట్టాడు. చుట్టూ చూస్తే దాన్ని పెంచినవారెవరైనా ఉన్నారా అంటే ఎవరూ కనపడలేదు. పోనీ దాని తల్లేమైనా కనబడుతుందేమో అని చూస్తే సుదూరంలో ఏ కుక్క కనపడలేదు. చూడ్డానికి చాలా ముద్దుగా బొద్దుగా ఉంది కుక్కపిల్ల. కాస్త ఎండకి ఒళ్లంతా ఆరిన కుక్కపిల్ల ఆనంద్ చుట్టూ తిరుగుతూ అతని కాళ్లను చేతుల్ని నాకసాగింది. అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పోతుందిలే, నాకెందుకు? అది ప్రమాదంలో ఉంటే కాపాడాను అంటే అని ఆనంద్ లేచి ముందుకు నడుస్తుండగా కుక్కపిల్ల కూడా అతని వెంట చిన్నగా ఫాలో అవుతూ పరిగెడుతూ అతని కాళ్ళకి అడ్డం పడి బౌ బౌ అని అనసాగింది. ఎందుకే నా వెంట పడతావు? నేనే తాడు బొంగరం లేనోణ్ణి. నిన్ను తీసుకెళ్ళి నేనేమి చెయ్యను అనుకుంటూ ముందుకు వెళ్తుండగా మళ్ళీ ఆ కుక్కపిల్ల అతని కాళ్ళకి అడ్డం పడుతూ జాలిగా చూస్తూ కుయ్యం కుయ్యం అని అరిచింది. అది చూసి ఆనంద్కి జాలివేసి మళ్ళీ ఒకసారి చుట్టూ చూసి దాన్ని చేతుల్లోకి తీసుకొని తలమీద నిమురుతూ పద, నీకు నీవారు ఎవరూ లేరు, నాకు నా వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ నుండి నీకు నేను, నాకు నువ్వు తోడు. కలో గంజో ఉన్నదే ఇద్దరం పంచుకుందాం. నీ పేరు ఈ రోజు నుండి టామీ అని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు. అదేమి మేలురకం జాతి కుక్క కాదు. ఇది కుక్కల రకంలో కాస్త మెరుగైన రకం. చూడచక్కగా ఉంటుంది. ఆ రోజు నుండి టామీని చాలా శ్రద్ధగా చూడసాగాడు ఆనంద్. దాని మెడకి ఒక చిన్న బెల్ట్ గొలుసు తీసుకొచ్చి ఇంటి ముందు వరండా గేటుకి కట్టి ఉంచేవాడు. రోజూ పొద్దున్నే తనతో పాటు వాకింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని కూడా తీసుకుని వెళ్ళి కాలకృత్యాలన్నీ బయటే తీర్చుకునేలా నేర్పించాడు. ఉదయాన్నే తాను టీ పెట్టుకున్నప్పుడు దానికి కొన్ని పాలు కాచి బిస్కెట్లు పెట్టేవాడు. తాను బట్టల షాప్కి పోయినప్పుడు దానికింతన్నం ప్లేట్లో పెట్టి ఏదైనా కూర కలిపి పెట్టి తాగడానికి మంచినీళ్లు కూడా పక్కన పెట్టి వెళ్లేవాడు. రాత్రిళ్లు మాత్రం విప్పేసి వరండాలో వదిలేసేవాడు. పొరపాటున రాత్రైనా పగలైనా ఆ ఇంటివైపు ఎవరైనా కొత్తవారు వచ్చినా, కొత్త కుక్కలు వచ్చినా జాతి కుక్కల్లాగే మీదమీదకి వెళ్లి అరిచి గోల చేసేది టామీ. ఆ వీధివారందరూ ఆనంద్తో ఇలా అనేవారు, భలే జాతి కుక్కను తెచ్చావా ఆనంద్. అది మన వీధి మొత్తానికి ఇప్పుడు కాపలాకింగ్ అయిపోయింది. అలా 2-3 గడిచాయి. టామీ ఇప్పుడు బాగా పెద్దగా జాతి కుక్కలాగానే తయారైంది. అయితే ఆనంద్ డ్యూటీ మీద వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఒక్క క్షణం కూడా ఆనంద్ని వదలదు టామీ. అయితే విధి ఎప్పుడు ఎవరితో ఏ నాటకం ఆడుతుందో ఎవరికీ తెలీదు. ఆనంద్ జీవితంలో కూడా నాటకరంగానికి ఎప్పుడో తెరతీయబడింది. చిన్నప్పుడు అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఆనంద్కి పొరపాటున ఎవరో విసిరిన రాయి వచ్చి కంటి కణతమీద తగిలింది. అప్పుడు పరీక్షలు చేసిన డాక్టర్ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆనంద్కి కంటి సమస్య రావచ్చని, కంటి చూపు క్రమక్రమంగా పోవచ్చని చెప్పారు. ఆ మాటలు విన్న ఆనంద్
హాస్టల్ వార్డెన్ని ఇలా అడిగాడు. సార్, నేను గుడ్డివాణ్ణి అయిపోతానా? నాకేమీ కనపడదా? అదేమీ లేదురా ఆనంద్. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా జరగొచ్చు, జరగకపోవచ్చు. దాని గురించి నువ్వు ఇప్పుడేమీ ఆలోచించకు. కంటికి సంబంధించి మంచి ఆహారం తీసుకుంటే ఏ సమస్య ఉండదు. కాని గతేడాదిగా ఆనంద్కి కంటిచూపు సమస్య మొదలైంది. చూపు నెమ్మదిగా సన్నగిల్లటం మొదలైంది. కళ్ళు మసకమసగ్గా కనపడసాగాయి. రూంలో కూడా ఎక్కడ ఏం తగులుతుందోనని ఒక కర్ర సాయంతో తిరగసాగాడు ఆనంద్. అది గమనించిన టామీ తన యజమాని సమస్య అర్థమైన దానిలా కర్ర ఒక చివరన నోటితో పట్టుకొని రెండవ చివర ఆనంద్ పట్టుకుంటే డ్యూటీ స్థలానికి తీసుకువెళ్లటం మొదలుపెట్టింది. ఆనంద్ రూమ్ షాప్కి దగ్గరే కాబట్టి మళ్లీ సాయంత్రం పనైపోయే సమయానికి వెళ్లి ఆనంద్ని ఇంటికి తీసుకువచ్చేది. బజారుకి వెళ్లినా షాప్కి వెళ్లినా సంచి తన మెడలో వేసుకొని కర్రని నోటితో పట్టుకొని ఆనంద్ని తీసుకువెళ్లేది. ఎవరైనా ఆనంద్ని ఏవైనా అంటే సింహంలా మీద పడిపోయేది టామీ. ఒకరోజు ఆనంద్ షాప్లో జీతం డబ్బు ఇస్తే అది పట్టుకొని బయటకు వచ్చేసరికి టామీ గేట్ బయట రోడ్ మీద సిద్ధంగా ఉంది. అక్కడి వరకు తీసుకొచ్చిన ఆనంద్ షాప్లో ఫ్రెండ్ ఇలా అన్నాడు. అదిగో నీ ఎస్కార్ట్ టామీ నీకోసం సిద్ధంగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళు. అలాగేరా, నా టామీ ఉండగా నాకేమీ భయము ఉండదు. కళ్ళు ఉన్నప్పటికంటే ఇప్పుడే నేను హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడో నేను నీటిలోంచి కాపాడి ఇంటికి తీసుకువచ్చి నేను దానికి బుక్కెడు బువ్వ పెట్టిన విశ్వాసానికి నాకు అన్ని సేవలు చేస్తుందిరా. ఎప్పుడో మాది రుణానుబంధం అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కదులుతున్న ఆనంద్ దగ్గరికి మెరుపు వేగంతో ఒక దొంగ వచ్చి ఆనంద్ పైజేబులో పెట్టుకున్న జీతం డబ్బులను లాగేసి పరిగెత్తసాగాడు. దొంగ దొంగ అనగానే టామీ మెరుపు వేగంతో ఆ దొంగ వెంట బౌ బౌ అంటూ పడి సింహంలా వాడిమీద దూకింది. ఈలోగా పోగైన జనం అందరూ ఆ దొంగను చితకబాది దొంగిలించిన డబ్బులను టామీ వెంట వచ్చిన ఆనంద్కి ఇచ్చి ఇలా అన్నాడు. ఈవేళ మీ కుక్క లేకపోతే మీ డబ్బులు మీకు దొరికేవి కాదు. డబ్బు జాగ్రత్తగా చూసుకోవద్దా? నాకు చూపు లేదండి, గుడ్డివాణ్ణి. నాకు అన్నీ నా కుక్క టామీనే. గాడ్ గిఫ్ట్. మీ టామీ ఉన్నంతవరకు మీకు ఏ ప్రమాదం రాదు. గొప్ప విశ్వాసం కలది మీ కుక్క. టేక్ కేర్ సార్ అని అతను వెళ్ళిపోయాడు. టామీ, థ్యాంక్యూరా. నువ్వు ఆ దొంగను పట్టుకోకపోతే ఈ నెలంతా మనమిద్దరం పస్తులుండేవాళ్ళం. అయితే ఆ మరుసటి రోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఉదయాన్నే యథాప్రకారం ఆనంద్ని బట్టల షాప్ దగ్గర దింపి వచ్చి వీధిలో పడుకున్న టామీని మున్సిపాలిటీ వాళ్లు వీధి కుక్క అనుకొని తీసుకుపోయారు. అది చూసిన పక్కింటి సుబ్బారావు పరుగు పరుగున ఆనంద్ పనిచేస్తున్న బట్టల షాపుకి వెళ్లి విషయం చెప్పాడు. ఆనంద్ తన షాప్ యజమానిని బ్రతిమిలాడి సుబ్బారావుతో సహా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్లాడు. ఆనంద్ మున్సిపల్ అధికారితో ఇలా అన్నాడు. అయ్యా, మీ వాళ్ళు తీసుకువచ్చిన కుక్క టామీ వీధి కుక్క కాదయ్యా. నేను పెంచుకుంటున్న నా ఇంటి కుక్కయ్యా. నాకు దారి చూపించే కంటి వెలుగయ్యా. వదిలేయండి. కంటి వెలుగేంటి? దారి చూపించడమేంటి? వీధి కుక్కలు కరిస్తే ర్యాబిస్ అనే వ్యాధి వస్తుంది. ఇతను గుడ్డివాడయ్యా, కళ్ళు కనపడవు. ఇతన్ని ఆ కుక్కే మా షాపుకి రోజు పొద్దున్న తీసుకువచ్చి సాయంత్రం తీసుకువెళ్తుందయ్యా. అవునయ్యా, అది దానిని గాని ఆనందని గాని ఏమైనా అంటే తప్ప ఎవరి జోలికి వెళ్ళదయ్యా. కళ్ళు లేని మా ఆనందికి అదే కంటి వెలుగయ్యా. దయచేసి దాన్ని వదిలేయండి. సరే సరే, మీరు ఎంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకా దానికి ఒక లైసెన్సు బిల్ల మా వాళ్ళ దగ్గర తీసుకుని మెడలో కట్టండి. ఇంకెప్పుడు ఎవరూ దాని జోలికి పోరు అనగానే బయటికి వచ్చి టామీని విడిపించగానే అది పరుగు పరుగునా వచ్చి ఆనంద్ ఒళ్లంతా తడిమేసింది. తరువాత లైసెన్స్ బిళ్ళ తీసుకొని ఇంటికి నడిచాడు ఆనంద్. టామీ ముందు ఉండి దారి చూపించింది. 10 ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉండే ఆ కుక్క టామీ ఇంకా ఎన్నాళ్ళు ఆనంద్తో ఉంటుందో. గుడ్డివాడైన ఆనంద్
ఎన్నాళ్ళు ఆ కుక్కతో ఉంటాడో దేవుడికే తెలియాలి. ప్రాణం కాపాడి ఉన్నంతలో తిండి పెట్టిన విశ్వాసానికి ఆ కుక్క తన యజమాని ఆనంద్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఒక్కోసారి మనకి అడగకుండానే సహాయం చేసిన వ్యక్తుల పట్ల మనిషి ఎందుకు విశ్వాసంగా ఉండలేకపోతున్నాడు? కన్న తల్లిదండ్రుల పట్ల కూడా ఎందుకు విశ్వాసం చూపలేకపోతున్నారు? ఒక్కసారి ఒక ముద్ద అన్నం పెట్టి ప్రేమగా తల నిమిరితే వదలకుండా పొమ్మన్నా పోకుండా మన వెనకే తిరిగి విశ్వాసంగా పడుండే జంతువు కుక్క. కుక్కని మనం ఆదర్శంగా తీసుకుంటే మనిషి కూడా కాస్తంతైనా ఎదుటివాళ్ల మీద విశ్వాసం చూపించగలడేమో. ఏది ఏమైనా మనిషికి కుక్కకి మధ్య అంత అవినాభావ సంబంధం, విశ్వాసం ఉన్నాయి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.